నమస్కారం. ఏదైతే ఈ భారతదేశానికే ఆదర్శవాది, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఆదర్శంగా తీసుకున్నటువంటి అనేక మంది మేధావులు, అనేక మంది ప్రజలు ఈరోజు ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు, భారతదేశ చరిత్రలోనే ఒక ఓన్లీ వన్, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు అని చెప్పేసి ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. నువ్వేంటి నేనేంటి ఈరోజు. ఎందుకంటే అటువంటి నిజాయితీ, అటువంటి నిబద్ధత, అటువంటి రిఫార్మ్స్ తీసుకురావాల్సిన ఆవశ్యకత అతనిలో వచ్చింది కనుక ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వెవడవయ్యా? ఈరోజు దువ్వాడ శ్రీకాంత్ పార్టీ మారాడంటే, పార్టీ మారినటువంటి తరుణంలో సొంత అన్నదమ్ముడిని ఎటువంటి ఆడిపోసుకుంటా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గురించి మనం మాట్లాడవలసిన దుస్థితి ఏర్పడిందంటే, అంతకంటే ఈ రాజకీయాలు నీచముగా తయారు చేసినటువంటి వ్యక్తి ఈ దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్కి ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి అవాకులు చవాకులు మాట్లాడకు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు 2009లో ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యి ఎవరి కాళ్ళు పట్టుకొని జాయిన్ అయ్యావో మాకు తెలీదా? ఈ జిల్లా ప్రజానికి తెలీదా? ఆ రోజు మళ్ళీ ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్ వస్తే రావతి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో సీట్ కావాలని చెప్పేసి ఆల్రెడీ నువ్వు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావు? ఇదే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోలేదా? ఈరోజేమో నువ్వేమో అవాకులు చవాకులు మాట్లాడుతున్నావంటే అంటే ఏరు దాటాక తెప్ప తగలేసే రకం నీది. అటువంటి వ్యక్తి నువ్వు. నిన్ను ఓడించి ఇంటికి పంపించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. టెక్కల్లోనే కాదు, నువ్వు ఈ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా నీ ఓటమి తథ్యం. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు, లఫూట. నీ స్థాయి ఏంటి? స్థాయి మరిచి మాట్లాడుతున్నావు దువ్వాడ శ్రీనివాస్. నీ స్థాయి ఏంటి? అదే వ్యక్తి ఒక మెగాస్టార్ తనయుడు, ఒక మెగాస్టార్ని మరిపించి, మెగాస్టార్ అయినటువంటి భారతదేశంలోనే మెగాస్టార్ అంటే విస్తృతమైనటువంటి స్టార్గా పేరుంది. సామాజిక బాధ్యతతో పనిచేసినటువంటి వ్యక్తి ప్రజారాజ్యం ఏర్పాటు చేస్తే అందులో యువరాజ్యం అధ్యక్షుడిగా నీతి నిజాయితీ నిబద్ధతగా ఆయనకు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నట్టు అన్యాయాల పట్ల, నీలాంటి నీచుల పట్ల ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక వర్గం దోచేస్తున్నటువంటి విధానం మీద ఆయనకి కసి. అందుకే ప్రజల పక్షాన పోరాడాలని నీతి నిబద్ధతతో ఈరోజు ఏంటంటే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం బృహత్తరమైనది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్షణ కోసం, ఈ రాక్షస పాలన, నీలాంటి రాక్షసులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రజలను రక్షించి ప్రజలకు మంచి సుపరిపాలన అందించాల్సిన బాధ్యత తీసుకున్నాడు నా నేత. ఈరోజు నా దేవుడు. ఈరోజు నా దేవుడే కాదయ్యా, అనేక మందికి. నువ్వేమంటా అంటే ఈరోజు ఆల్రెడీ పొత్తుల్లో వారికి ఇది లేదు, వీరికి ఇది లేదు. ఏంటని మాట్లాడే మాటలు? ఏమైనా సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా నువ్వు మాట్లాడుతున్న విధానంలో? నీ స్థాయి నాకు తెలీదా? స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే స్థాయి అనేది. నువ్వు అదే వ్యక్తి దగ్గర, నా దేవుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మళ్ళీ సీటు పొంది ఓటం చెందిన అనంతరం ఆ రోజు ఎందుకు మళ్ళీ వచ్చావు? నా దేవుడు రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మా విధేయత అన్నవాడివి ఆ రోజు ఎందుకు వచ్చావయ్యా ప్రజారాజ్యంలోకి? అంటే నీ వ్యక్తిగత స్వార్థంతో కాదా? స్వార్థ విధానాలతో కాదా రాలేదా? దీనికి సమాధానం చెప్పు. విధానాల మీద మాట్లాడు, అంతేగాని వ్యక్తిగత విమర్శలు నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు సంసిద్ధులై ఉన్నారు. ఈ రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించాలా? ఇటువంటి రాక్షసుని ఈ రాష్ట్ర విముక్తి చెందాలా? ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్తే ప్రధాన లక్ష్యంగా ఈరోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు భరోసాని, భయానకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతుంటే వారి బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకు, వారి బ్రతుకుల్లో భరోసా నింపేందుకు మాత్రమే ఈ కూటమి పొత్తని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నువ్వేమయ్యా? నీ పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఏదైతే తెలంగాణలో పోటీ చేసిన టైంలో
2014లో కానీ అంతరంగా చేసిన టైంలో పొత్తులు పెట్టుకోలేదా? ఎవరితో పెట్టుకున్నారో తెలీదా? మీకు వచ్చిన 3 ఎమ్మెల్యేలు అక్కడ ఏదైతే టీఆర్ఎస్కి అప్పచెప్పలేదా? ఎక్కడికి పోతున్నారయ్యా? ఎవరు నమ్ముతారు? ఏది నువ్వు మాట్లాడే మాటలు కూడా ఎవరు ఈ జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. నిన్ను ఒక పిశాచిలాగా, నువ్వు ఒక రోగిలా, నిన్ను రోగిగా చూస్తా ఉన్నారు ఈ జిల్లా ప్రజానికం. ఎందుకంటే నువ్వేం మాట్లాడుతావు తెలీదు. ఈరోజు స్వయాన మీ భార్య అయినటువంటి, స్వయాన నీ అర్ధాంగి అయినటువంటి మీ భార్య గారే నీ మీద పోటీకి వచ్చినటువంటి స్థితికి తీసుకొచ్చినావంటే దాని ఆంతర్యం ఏమిటని చెప్పేసి నీ వ్యక్తిగత విషయం అయినప్పటికీ సభ్య సమాజంలో పోటీ చేయడానికి వచ్చావు కదా, చెప్పాలి కదా ప్రజలకి. దీనికి సమాధానం చెప్పు. ఆ తరువాత మెగాస్టార్ ఫ్యామిలీని కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీని కానీ, అలాగే ప్రధానంగా ఈ దేశంలోనే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడినా నువ్వు ఆడిపోసుకుంటావు? ఇదా నీకు ధర్మం? ఇదా నీకు న్యాయం? ఎంత దౌర్భాగ్యమైన స్థితికి రాజకీయాలని దిగదార్చారంటే మీరు. అందుకే నీతివంతమైన నిబద్ధత కలిగినటువంటి రాజకీయాల కోసం ఈరోజు మేము నూతన ఒరవడికి, నూతన పొత్తులతో, నూతన కూటములతో ఈ రాష్ట్ర ప్రజానాయకానికి భరోసానివ్వడానికే ఈ పొత్తు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రేపు టెక్కల్లో నిన్ను ఓడించి తీరేందుకు సంసిద్ధమై ముందుకు వస్తా ఉన్నాం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే చాలా చాలా దుర్మార్గం. ఇటువంటి దుర్మార్గుడినా మనం ఎన్నుకున్నామని చెప్పేసి మళ్ళీ టెక్కల ప్రజలు, మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఉంటే టెక్కల ప్రజలు ఏమనుకుంటారు? ఇటువంటి వ్యక్తినా మనం అసెంబ్లీకి పంపించామని నిస్సిగ్గుతో ఉండాల్సిన పరిస్థితులు దాపరుస్తాయి. అందుకనే ముందుగానే నిన్ను ఈ అసెంబ్లీకి వెళ్లకుండా ఓడించేందుకు ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇక ఎప్పుడు కానీ దుర్భాషలాడినా, వ్యక్తిగతంగా మాట్లాడిన విధానాల మీద రా. నువ్వేం చేసావు? నీ ఆస్తి ఏంటి? డీజిల్ పోసుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి నువ్వు ఈరోజు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వే చెప్తా ఉన్నావు ఇంటర్వ్యూలో. పతాక స్థాయి నుంచి కిందకి చేరిపోయిన స్థితిలో ఉన్నటువంటి నేను ఈ 4.5 ఏళ్లలో ఇంత స్థితికి వచ్చావంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం చూపిస్తా ఉన్నావా ప్రజలకి? నువ్వు సమాధానం చెప్పు, అప్పుడు మాట్లాడతాం. జై జనసేన, శ్రీ జై కొణిదెల పవన్ కళ్యాణ్, జై హింద్.